డీలిమిటేషన్ పైన ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కరుణాకర్ రెడ్డి అన్న, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, దీనికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ. బహుజనులే భరతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే, శ్రమజీవులే కోలమ్మ కోలే. బహుజనులే భరతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే, శ్రమజీవులే కోలమ్మ కోలే. నిలువు కులనిచ్చెనలో నిలువు కులనిచ్చెనలో అనచబడ్డోలే, నిలువు కులనిచ్చెనలో అనచబడ్డోలే. కొలువు తీరిన గొప్పోల ఓటు ముద్దరైనోలే. బహుజనులే భరతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే, శ్రమజీవులే కోలమ్మ కోలే. బహుజనులే భరతి సుతులే శ్రమజీవులే కోలమ్మ కోలే, కోలమ్మ కోలే, కోలమ్మ కోలే. అంటే మనం ఎప్పుడు కూడా ఓటు ముద్దరగాళ్ళమే. ఓటును తీసుకొని అధికారంలో ఉండేటువంటి వాళ్ళం కాదనేటువంటిది ఎప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయంగా ఉండింది. కానీ దాన్ని తిరగరాసేటువంటి చరిత్ర మనదే అన్నటువంటి విషయం వాళ్ళకు తెలియదు. కానీ చరిత్రను తిరగరాయాల్సిందే, ఆ చరిత్ర మనదే అవ్వాలి. ఇవాళ మొత్తంగా ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా దాన్ని దెబ్బతీసే విధంగా ముందుకు తీసుకొస్తున్నటువంటిదే డీలిమిటేషన్. సర్కారియా కమిషన్ సిఫార్సులు కానీ రాష్ట్రాల అధికారాల గురించి మనం పోరాడుతూనే డీలిమిటేషన్ని ఎత్తి చూపాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఇవాళ ఉన్నది. ఇంతకుముందు అందరూ మాట్లాడారు. లుబ్నా చాలా స్పష్టంగా మాట్లాడింది, అందరు కూడా చాలా బాగా మాట్లాడారు. ఇవాళ మొత్తంగా 23లో పాస్ అయినటువంటి బిల్లు గురించి దీన్ని తీసుకొచ్చి డీలిమిటేషన్ గురించి మాట్లాడడం అంటే అసలు ఏమైనా అర్థం లేనటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే. దీనికి దానికి ముడిపెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ దీన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని చూపెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అందుకనే ఇవాళ మనం అడుగుతున్నటువంటిది సామాజిక న్యాయము, అట్లనే 50% అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని. అంటే ప్రాధాన్యత అంటే మహిళలకు అంటే ఏ మహిళలకు అనేది కూడా మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో మహిళలంటే బహుజనులు ఎక్కువ శాతంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బహుజనులకే ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటదనేటువంటిది మనం తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వాస్తవానికి ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్యన ఏ రకంగా ఉందో పరిస్థితి అనేటువంటిది మనందరికి తెలిసిందే. కానీ దాన్ని మరింతగా పెంచి పోషించే విధంగా, దాంట్లో మరింతగా ఉప్పేసి ఇవాళ రెచ్చగొట్టే విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ పాలక వర్గాల కొత్తేమీ కాదు. పాలక వర్గాల యొక్క కుట్రల్ని భగ్నం చేస్తూనే మనం పోరాటాన్ని ఎప్పటికప్పుడు ఎక్కువ పెడుతూనే ఉన్నాం. అందులోనూ ముఖ్యంగా తెలంగాణకు, సరే ఎవరో పాకిస్తాన్ తో పోల్చి తెలంగాణ గురించి మాట్లాడినరా, లేకపోతే తెలంగాణ గురించి ఏదో అన్నట్టు కాదు. అసలు తెలంగాణకు మొదటి నుంచి కూడా ఉన్నటువంటిది పోరాడే శక్తి ఈ గడ్డ మీదనే ఉన్నది. ఈ గడ్డకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శక్తి ఏంటంటే పోరాటమే. అందుకని ఈ పోరాడుతున్నటువంటి మన మీద ఎవరో ఏదో చేస్తే మనం దానికి లోనైపోయి ఏదో ఇబ్బంది పడతామనేటువంటిది మాత్రం చాలా తక్కువగా అంచనా వేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి మన పోరాట శక్తి గురించి, మన పోరాట పటిమ గురించి ఎవరో కొత్తగా చెప్తే మనం తెలుసుకునే పరిస్థితులు కూడా ఏమీ లేము. అందుకనే ఇవాళ సామాజిక న్యాయం గురించి, ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి గురించి కానీ, ఇవాళ సర్కారియా సిఫార్సులు, కమిషన్ సిఫార్సుల గురించి కానీ, ఇవన్నిటి గురించి మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం అయితే ఇవాళ ఉన్నదని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించి మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా అది తప్పకుండా మీతో కలిసి వస్తుందని, కలిసి నడుస్తుందని మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ.